డీటెయిల్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ అడవుల్లో తుపాకులు గర్జిస్తున్నాయి. నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో రేఖవాయ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో తుపాకులు గర్జిస్తున్నాయి. నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో రేఖవాయ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో తుపాకులు గర్జిస్తున్నాయి. నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? అండ్ అలాగే ఇప్పటి వరకు 8 మంది మావోలు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. సింధూరా, ఛత్తీస్గఢ్ అడవుల్లో నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి ఒక మ్యారథాన్ ఎన్కౌంటర్ అని చెప్పాలి. ఎందుకంటే మొన్న రాత్రి కూంబింగ్ దళాలు రిటర్న్ అయ్యేటువంటి పరిస్థితుల్లో వెనక్కి వస్తున్నటువంటి దళాల మీద తారసపడినటువంటి మావోయిస్టులు, ఎదురుపడ్డటువంటి మావోయిస్టులు మొదలుపెట్టేటువంటి కాల్పుల ప్రక్రియ మొన్న నైట్ అంతా కొనసాగింది, నిన్న డే అంతా కొనసాగింది. రాత్రి మళ్ళీ వాళ్ళు అంటే దాదాపు 48 అవర్స్ గా నారాయణపూర్ అట్లాగే బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైనటువంటి ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రేఖవాయ అటవీ ప్రాంతంలో కొనసాగుతుంది. నిన్నటి సాయంత్రానికి 7 డెడ్ బాడీస్ ని రికవరీ చేసుకున్నారు. మళ్ళా ఈ రోజు ఉదయం కోమింగ్ ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఇంకొక బాడీని రికవరీ చేశారు. మొత్తం 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి దగ్గర ఉన్నటువంటి 8 ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం, ఎస్పీ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే ఇంకొక 10-12 మందికి తీవ్ర గాయాలైనటువంటిది నిన్న సాయంత్రం ఉన్నటువంటి అప్డేట్. ఈ రోజు మార్నింగ్ కూడా అదే చెప్తున్నారు. ఇంకా కోమింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాము. అడపాదడపా మావోయిస్టు నుంచి ప్రతిఘటన ఎదురవుతుందంటే కనుక వాళ్ళు ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లోనే నక్కి ఉన్నారు అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి వెర్షన్. అదనపు బలగాలను కూడా నిన్న సాయంత్రం తీసుకొచ్చి మోహరించారు. మొత్తం అన్ని పార్టీస్ కూడా ఏదైతే అబుజ్మడ్ అటవీ ప్రాంతం ఉందో అందులోకి చొచ్చుకుని లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 విషయాలు జరగాల్సి ఉంటుంది. ఒకటి, అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు వెనక్కి తగ్గడం అన్నా జరగాలి, లేదంటే డెడ్ బాడీస్ పూర్తిగా రికవరీ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఎన్కౌంటర్ ముగించేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న సాయంత్రం సెర్చ్ ఆపరేషన్ నిలిపేశారు. కానీ రాత్రి కూడా చాలా చోట్ల, చాలా సందర్భాల్లో మావోయిస్టులు కాల్పులు జరిపినట్టుగా చెప్తా ఉన్నారు. సో 2 వైపుల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికి 8 బాడీస్ ని రికవరీ చేసుకున్నారు. 8 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ ఈ రోజంతా కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. గాయపడినటువంటి 12 మంది నక్సలైట్లలో ఇంకొంతమంది గాయపడిన వాళ్ళని కనుక వాళ్ళు సహచారమైనటువంటి మావోయిస్టులు తీసుకెళ్తే కనుక ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు ఎక్కడైనా దెబ్బ తగిలి ఉండేటువంటి పరిస్థితి ఉంటే వారిని కూడా రెస్క్యూ చేస్తా ఉంటున్నారు. లేదంటే కనుక ఆ మృతదేహాలను తీసుకొచ్చేటువంటి ప్రక్రియ కూడా చేపడతామని ఎస్పీ ప్రభాత్ మొన్నటి నుంచి దాదాపు 48 గంటల నుంచి ఎన్కౌంటర్ మూతతో దద్దరిల్లిపోతా ఉంది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ సాంబా.